రావి ఆకు మరియు వేపాకు కిడ్నీ సమస్యలు, తర్వాత యూరినరీ సమస్యలు, తర్వాత చాలామందికి ఈ కిడ్నీ నుంచి కిందకి ఈ బ్లాడర్ ఇవన్నీ కూడా సమస్యలుంటాయి. మంట ఉండటం గానీ, కొంతమందికి యూరిన్ సరిగ్గా రాకపోవడం గానీ, తర్వాత బాగా వేడి చేయటం గానీ, ఇలాంటి సమస్యలు కొంతమందికుంటాయి. సో, అలాంటైటికి ఇది చాలా బాగా పనిచేస్తదంట. ఆయుర్వేదంలో నేను చదివాను. అక్కడ ఉన్నదే నేను చెప్తున్నాను తప్ప నా సొంత వైద్యం గాదు. ఇది మీరు మీ ఆయుర్వేదం డాక్టర్‌ని అడిగి పాటించండి తప్ప నేను చెప్పానని మాత్రం పాటించొద్దు. దాంతో పాటు వేపాకు ఏంటంటే క్రిములు, తర్వాత ఇన్ఫెక్షన్స్, తర్వాత బాడీలో ఉన్న ఎప్పటినుంచో పేరుకుపోతాయన్నమాట మలినాలనేవి. ఎలా అంటే మనం నూడిల్స్ తిన్నప్పుడు అవ్వచ్చు, బిర్యానీలు తిన్నప్పుడు అవ్వచ్చు, పేస్ట్ వల్ల అవ్వచ్చు, సోపుల వల్ల అవ్వచ్చు, ఎట్లాగో కెమికల్స్ లోపలికెళ్ళి అవి బయటికి రాకుండా అలా పూడిపోయి ఉంటాయి బాడీలో. వాటిని ఈ చేదు ప్రభావం ఉండటం వల్ల వేప బాగా హెల్ప్ చేసి దాన్ని బయటికి నెట్టేసిద్దంట. సో, ఈ 2 కలిపి తింటే చాలా సమస్యలు దూరం అవుతాయంట. అయితే ప్రతిరోజు గాదు, ఎప్పుడో కొన్నాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకో సమస్య ఉంది. ఆ సమస్య దీర్ఘకాలిక సమస్యను బట్టి వారం నుంచి 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి నెల రోజులు కూడా తింటారంట. జనరల్‌గా అయితే ఇవి మిక్సీలో యేసుకొని తాగమంటారు వాటర్‌లో కలుపుకొని. కానీ అది మనకంత టైం ఉండదు కాబట్టి మనకి పని ఈజీగా అవ్వాలి కాబట్టి ఇలా చేశాను. కానీ ఇది మాత్రం మీకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్‌ని అడిగే పాటించండి తప్ప నేను చెప్పాను మాత్రం పాటించొద్దు. చాట్ జీపీటీని అడిగినా కూడా మీకు చెప్పిద్ది ఆయుర్వేదంలో దీనికున్న మంచి గుణాలు ఎలా ఉన్నాయో అనేది. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేయండి. రావి ఆకు మరియు వేపాకు కిడ్నీ సమస్యలు, తర్వాత యూరినరీ సమస్యలు, తర్వాత చాలామందికి ఈ కిడ్నీ నుంచి కిందకి ఈ బ్లాడర్ ఇవన్నీ కూడా సమస్యలుంటాయి. మంట ఉండటం గానీ, కొంతమందికి యూరిన్ సరిగ్గా రాకపోవడం గానీ, తర్వాత బాగా వేడి చేయటం గానీ, ఇలాంటి సమస్యలు కొంతమందికుంటాయి. సో, అలాంటైటికి ఇది చాలా బాగా పనిచేస్తదంట. ఆయుర్వేదంలో నేను చదివాను. అక్కడ ఉన్నదే నేను చెప్తున్నాను తప్ప నా సొంత వైద్యం గాదు. ఇది మీరు మీ ఆయుర్వేదం డాక్టర్‌ని అడిగి పాటించండి తప్ప నేను చెప్పానని మాత్రం పాటించొద్దు. దాంతో పాటు వేపాకు ఏంటంటే క్రిములు, తర్వాత ఇన్ఫెక్షన్స్, తర్వాత బాడీలో ఉన్న ఎప్పటినుంచో పేరుకుపోతాయన్నమాట మలినాలనేవి. ఎలా అంటే మనం నూడిల్స్ తిన్నప్పుడు అవ్వచ్చు, బిర్యానీలు తిన్నప్పుడు అవ్వచ్చు, పేస్ట్ వల్ల అవ్వచ్చు, సోపుల వల్ల అవ్వచ్చు, ఎట్లాగో కెమికల్స్ లోపలికెళ్ళి అవి బయటికి రాకుండా అలా పూడిపోయి ఉంటాయి బాడీలో. వాటిని ఈ చేదు ప్రభావం ఉండటం వల్ల వేప బాగా హెల్ప్ చేసి దాన్ని బయటికి నెట్టేసిద్దంట. సో, ఈ 2 కలిపి తింటే చాలా సమస్యలు దూరం అవుతాయంట. అయితే ప్రతిరోజు గాదు, ఎప్పుడో కొన్నాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకో సమస్య ఉంది. ఆ సమస్య దీర్ఘకాలిక సమస్యను బట్టి వారం నుంచి 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి నెల రోజులు కూడా తింటారంట. జనరల్‌గా అయితే ఇవి మిక్సీలో యేసుకొని తాగమంటారు వాటర్‌లో కలుపుకొని. కానీ అది మనకంత టైం ఉండదు కాబట్టి మనకి పని ఈజీగా అవ్వాలి కాబట్టి ఇలా చేశాను. కానీ ఇది మాత్రం